హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటి ఏదో నోట్స్ పట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ నేను గత వారం రోజులు అంటే దగ్గర దగ్గర వారం రోజులలో 2 డేస్ అయితే వర్క్ చేయలేదండి. 3 డేస్ వరకు వర్క్ చేయలేదు. మిగతా మధ్య మధ్యలో వేరే వాళ్ళవి స్టిచ్ చేస్తూ వీళ్ళవి పెళ్లి బట్టలు చెప్పాను కదా, మొత్తం మగ్గం వర్క్ బ్లౌజెస్ వచ్చాయని వీళ్ళవైతే స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఈరోజు ఇంకా హెమ్మింగ్ కంప్లీట్ చేసేసి డోరీస్ పెట్టేసేసాను. తీసుకెళ్ళడానికి కస్టమర్ అయితే వచ్చింది. ఇంకా వాళ్ళకు కొంతమందివి తీసుకొచ్చిందన్నమాట. తన రిలేటివ్స్ అందరివి తీసుకొచ్చింది. అవన్నీ వేరుగా చేసేసి బిల్ అయితే వేస్తున్నానండి. నేను ఈ వారంలో మొత్తం ఎంత వర్క్ చేశాను, ఎంత వరకి మనీ అనేది ఎర్న్ చేశాననేది మీకు చూపిస్తానన్నమాట. అంటే చెప్తున్నాను. ఇక్కడ నేను కెమెరా తనకు కనిపించేటట్టు పెడదాం అనుకున్నాను, కానీ తను వెళ్ళే టెన్షన్లో ఉందన్నమాట. తీసుకొని వెళ్ళే టెన్షన్లో ఉంది. ఇంకా తొందరగా వెళ్ళాలి, లేట్ అయిపోతుందని. ఇంకా అలాంటప్పుడు మనం పెట్టలేం కదా. ఇంకా నేను సైడ్కి పెట్టేసి నేను రాసేది మాత్రం చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఎలా వేస్తున్నానంటే ప్లెయిన్ బ్లౌజ్కి ఒకలాగా, వర్క్ బ్లౌజ్కి ఒకలాగా, మామూలు బ్లౌజ్కి ఒకలాగా వేస్తున్నాను. మొత్తం ఎక్కువగా అంటే మగ్గం వర్క్ బ్లౌజెసే ఉన్నాయండి ఇక్కడ. కాకపోతే ఒక్కరివి లేవన్నమాట, విడివిడిగా ఉన్నాయి. ఇంకా ఎవరికి వారివి సపరేట్గా పెట్టేసి వేసేసి అయితే అతనికి చెప్తున్నాను. ఇక్కడ నేను టోటల్గా ఎంత వర్క్ చేశాను ఈ వారంలో అనేది. ఇవొక్కటే కాదండి, ఇంకా వేరే వేరే కస్టమర్స్ కూడా స్టిచ్ చేశాము. కానీ ఇది పెద్ద బిల్. ఈ వారంలో వచ్చేసి నాకు ఈ బిల్ అనేది ఎక్కువే అనమాట. సీజన్ కదా, సీజన్లో ఎక్కువ వర్క్ చేస్తే వచ్చే బిల్ అనమాట ఇది. 3-4 రోజుల నుంచి, గత 4 రోజుల నుంచి కంటిన్యూగా తొందరగా ఇంట్లో పని చేసుకొని వచ్చి లేట్ నైట్ వరకు ఉంటూ, అంటే 8 వరకు, నైట్ 8 వరకు ఉంటూ వర్క్ చేయడం వల్ల నాకు ఎంత వచ్చింది అమౌంట్ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ వేస్తున్నాను. ఏమేమి వేసామంటే శారీ ఫాల్స్ వేసాము, మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేసాము. ఇంకా వచ్చేసి శారీకి కుచ్చులండి, శారీ కుచ్చులు కూడా వేసాము. ఇంకా ఇవన్నీ ప్లెయిన్ బ్లౌజెస్ కుట్టాము. అన్నీ కలిపి చెక్ చేసి చెప్తున్నాను అనమాట. ఇలా ఉంటుందండి. ఇంకా ఈరోజైతే స్టిచ్చింగ్ ఆగిపోయింది ఆఫ్టర్నూన్ వరకు. ఎందుకంటే మాకు హెమ్మింగ్ చేసే అమ్మాయి వచ్చేసి ఊరెళ్ళిపోయిందనమాట. ఇంకా మేమే చేసుకోవాలి కాబట్టి అవన్నీ హెమ్మింగ్ హుక్స్లు పెట్టేసి డోరీస్ కట్టించేసి ఎక్కడవక్కడ పెట్టేసరికి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. నాకు ఇంకా 3 బ్లౌజెస్ నావి స్టిచ్చింగ్ చేసుకునేటివి ఉన్నాయన్నమాట. ఇంట్లో చిన్న ఫంక్షన్ వల్ల రేపు ఫంక్షన్ పెట్టుకొని ఈరోజు రాత్రి 8 వరకు మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తూ ఇక్కడే ఉండాల్సి వచ్చిందనమాట. ఇలాంటి పరిస్థితి ఉంటుంది టైలర్స్కి. బయటి వాళ్ళకంటేనా తక్కువని కట్ చేసి ఇస్తాం, టైంకు కుట్టించేస్తాం. మనదంటే అలాగే పెట్టేసుకుంటాం అనమాట. నా విషయంలో కూడా అదే జరిగింది. ఇంకా 3 వరకు ఈ అమ్మాయితో అయిపోయింది టైం అంతా. వీళ్ళని పంపించేసిన తర్వాత వీళ్ళని సెట్ చేసేసి వీళ్ళని అమౌంట్ తీసుకొని వీళ్ళని పంపించేసి మధ్యాహ్నం తిన్న తర్వాత నేను మళ్ళీ వచ్చి కట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసేసరికి ఇంకా 4 అయిందండి. 4కి వర్క్ స్టార్ట్ చేసేసి ఒక 3-4 బ్లౌజెస్ మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసరికి 8:30 అయిందనమాట. ఈ విధంగా అయితే టోటల్ అమౌంట్ అయితే ఈ వారం మొత్తంలో నేను వచ్చేసి ఎంత అమౌంట్ ఎర్న్ చేశాను అనేది మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ ఒక కస్టమర్ వచ్చేసి 2000 అండి. ఒక కస్టమర్ వచ్చేసి 2000 అంటే వాళ్ళు తక్కువగా స్టిచ్ చేయించుకున్నారు. ఇక్కడ కూర్చొని మనీ పట్టుకొని కూర్చుంది కదా, తను ఎప్పటి నుంచో వస్తుందన్నమాట నా దగ్గరికి. తన బ్లౌజులు బాడీ పైన బాగుంటున్నాయి ఫిట్టింగ్ అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ కూడా తనకి ఇచ్చారనమాట మ్యారేజ్కి. ఇంకా తను వచ్చేసి ఒక 6000 అలా అయ్యాయండి. నాకు ఒక 2000 మనీ ఇచ్చింది, మిగతావి ఫోన్పే చేసిందనమాట. ఇంకా ఎలాగో అలా అమౌంట్ అయితే వచ్చేసింది కదా. నేను గత వారం అంటే వారంలో 2 డేస్ వర్క్ చేయలేదు, ఒక 1 డే కూడా వర్క్ చేయలేదండి. ఇంకా ఆ టైంలో నేను ఇటు ఖచ్చితంగా అంటే ఒక 4 డేస్ 5 డేస్ నుంచి ఈ ఈ స్టిచ్చింగ్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టానన్నమాట, ఈ కస్టమర్ మీదనే. ఎందుకంటే తనకి పెళ్ళి ఉంది, టైంకి అందివ్వాలి బ్లౌజులు అని చెప్పేసి ఇంకా తన మీదే ఫోకస్ పెట్టేసి కుట్టడం వల్ల నాకు ఈ మంత్ కూడా కాదండి, ఈ వారం ఈ దగ్గర ఒక 8 డేస్ మధ్యలో నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి ఒకరివి 2000, ఒకరివి 2000, తన వచ్చేసి 5000 చిల్లర ఉందండి. ఇప్పుడైతే 2000 వేసేసింది, ఫోన్పే చేస్తుందనమాట. ఇంకా మీరే టోటల్ చేసుకోండి. ఒక కస్టమర్ విటు, తన వచ్చేసి 6 ఎంత అవుతుంది టోటల్ అమౌంట్ అనేది మీరే ఫిక్స్ చేసుకోండి. ప్రతిదీ ఉందండి దీంట్లో. లైనింగ్ బ్లౌజు, కుచ్చుల చీరలు చూస్తున్నారు కదా, చీరలు లైనింగ్స్, ఇంకా డిజైన్ పెడితే ఒక రేటు, పైపింగ్ రేట్తో ఒక రేట్ అన్నట్టు ఉంటుంది కదా, అదే విధంగా ఉందన్నమాట. చూడండి,
తనకైతే చూపిస్తున్నాను. శారీ కుచ్చులు అన్నీ నాకే వదిలేసిందండి. నీ ఇష్టం వచ్చినట్టు వేయక్క అని చెప్పేసి ఎప్పుడైనా అలానే చేస్తుంది. ఇంకా ఒక 5 శారీస్‌కొచ్చేసి శారీ కుచ్చులు వేసేసాము. ఫాల్స్ వేసాము. ఇంకా బ్లౌజెస్ అయితే చాలానే ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి. అవన్నీ తర్వాత పెళ్లి తర్వాత తీసుకుంటాను లేక నువ్వు కూడా బిజీగా ఉన్నావు కదా అని చెప్పేసింది. అందుకని చెప్పేసి ఇంకా నేను స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు అవసరమైనవి మాత్రం చేసిచ్చాను. వాటికి మాత్రం బిల్ వేశానండి. అన్నీ వేస్తే నాకు దగ్గర దగ్గర 12,000 అలా వచ్చేది అన్నీ కుట్టింటే. కానీ నాకు టైం సరిపోలేదన్నమాట. అవసరమైనవి మాత్రం స్టిచ్ చేసి ఇచ్చాను. అంతేనండి ఇవాల్టి వీడియో. చూస్తున్నారు కదా, ఖాళీగా లేకుండా చదువుకోవాలనే లేదండి. ఒక టైలరింగ్ నేర్చుకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడొచ్చు. ఇంకొకరి పైన ఆధారపడకుండా మనం హెల్ప్ కూడా చేయొచ్చండి ఇంట్లో వాళ్ళకి. అది మనం చేసే పనిని బట్టి ఉంటుంది. మనం కరెక్ట్‌గా చేసామనుకోండి ఒక నలుగురికి హెల్ప్ చేయొచ్చు. మనము చేసుకోవచ్చు. మనకు మన అవసరాలు తీరుస్తుందన్నమాట. చాలా వరకు టైలరింగ్ అంటే చాలామందికి ఏమీ పనికిరాని వాళ్ళంటే చదువుకొని ఖాళీగా ఉండేవాళ్ళు చేసేదనుకుంటారు. కానీ ఒక్కసారి చేయడం స్టార్ట్ చేస్తే దాని విలువేంటో, దాంట్లో ఎంత కష్టం ఉంటుందో చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.